వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. నియోజకవర్గాల పెంపు పునర్విభజన దాదాపు ఖాయమైంది. ఇక ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య 175 నుంచి 263కి, లోక్సభ సభ్యుల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతాయని అంచనా. మరి దీని ప్రకారం దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. చాలా నియోజకవర్గాలు 1,25,000 ఓట్లకే పరిమితం కూడా అవ్వచ్చు. మరింత తక్కువ ఓట్లతో ఎన్నికలు చేయటం అంటే పోటీ ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మున్సిపల్ పంచాయతీల స్థాయిలోనే ఎన్నికలు కూడా ఉంటాయి. ఓటుకి రేటు కూడా ఊహించని స్థాయికే పెరుగుతాం ఖాయం. మరైతే ఈ పునర్విభజన రాజకీయ పార్టీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఇప్పుడు కీలక ప్రశ్న. అయితే చివరిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఏం లేదు. అప్పుడు ఏపీలో నియోజకవర్గాల సంఖ్య కోత పడింది. కానీ ఏపీలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం, రిజర్వేషన్ విధానం అంతా కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తున్నట్లుగానే జరిగింది అదంతా. మరి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఇద్దరూ కలిసి కూడా వాళ్ళకి అత్యంత ఆప్తులైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, గాదే వెంకటరెడ్డిలను ముందు పెట్టుకొని మరి వాళ్ళకి నచ్చిన రీతిలో గీతలు గీసుకున్నారు. మరి ఆ కమిటీలో టీడీపీ సభ్యులు కూడా ఉన్నప్పటికీ వారి మాట ఖచ్చితంగా చలామణి కాలేదు. మరి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుకు ఈ పునర్విభజన బాగా ఉపకరించిందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. తమకు అనుకూలమైన మండలాలను ఒకే చోట చేర్చుకొని వ్యతిరేకం అనుకున్న వాటిని కాస్త చీల్చి మొక్కలు చేసి ఎక్కడెక్కడో కలపటం వంటి ప్రయోగాలన్నీ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని. ఉదాహరణకి మనం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే 2004 వరకు బాపట్ల జనరల్ నియోజకవర్గం. బాపట్ల పార్లమెంటు పరిధిలో బాపట్ల, పొన్నూరు, కూచినపూడి, అద్దంకి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయి. మరి అక్కడ టీడీపీ అభ్యర్థి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. మరి దారి కారణంగానే దాని రిజర్వ్ జాబితాలోకి పెట్టారు. టీడీపీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న పొన్నూరుని కూడా అసలు మొత్తానికి మార్చేశారు. ఇక కూచినపూడి నియోజకవర్గాలు అయితే పూర్తిగా రద్దు చేశారు, రిజర్వ్డ్ నియోజకవర్గం. పైగా ఒంగోలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని కూడా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్లలో కలిపేశారు. ఇలానే ఇష్టం వచ్చినట్లు చేయటం వల్లే టీడీపీ అక్కడ ఓడిపోయింది. ఇప్పుడు ఆ అవకాశం టీడీపీ పార్టీకి వచ్చింది. మళ్ళీ పైన కింద కూడా వారిది అధికారం కావటం మరొక అదనపు అనుకూలత. మరీ పరిణామాలు వైసీపీని కలవర పెడుతున్నాయి. శాసనసభలో పట్టుమని 10 మంది సభ్యులు కూడా లేరు వైసీపీకి. పైగా ఉన్న వాళ్ళు కూడా సభకి రావటం లేదు. కాబట్టి వైసీపీకి కమిటీలో ప్రాతినిధ్యం లభించటం అయితే కష్టమే. కేవలం కూటమి సభ్యులు మాత్రమే లోపలుంటే ఇక నియోజకవర్గాల పునర్విభజన వారి ఇష్ట ప్రకారం ఉండటం ఖాయం అంటున్నారు అంతా. ఇదే జరిగితే తమ పార్టీకి నష్టం జరుగుతుందన్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయం. మహిళలకి 3వ వంతు స్థానాలు కూడా మరొక సమస్య. ఇక్కడ వాటిలో పోటీ చేసే అభ్యర్థులను వెతికి పట్టడం అంటే ఒక ప్రయాసం. అదంతా ఒకటైతే వారికి పెట్టుబడి పెట్టడం మరింత కష్టం. ప్రస్తుతం ఎన్నికలు కూడా బాగా ఖరీదైపోయాయి. మొన్నటి ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటుకి 3,000 కూడా పంచారు. మరి ఈసారి ఎమ్మెల్యే ఎన్నిక కనీసం 50 కోట్లైనా అవసరమని అంచనా ఇస్తున్నారు. 263 సీట్లంటే దాదాపు 13,000 కోట్ల పైమాట. ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థులే భరిస్తారనుకున్నా ఎటొచ్చి 10,000 కోట్లు తప్పనిసరి. మరి అంత సొమ్మును సమీకరించడం ఒక పెద్ద సమస్య. ఇక నియోజకవర్గాల సరిహద్దులు అధికార పార్టీకి అనుకూలంగా మారిపోవటం మరింత భయం. జగన్ పార్టీకి రెడ్ల పార్టీ అనే ముద్ర పట్టడం ఒక సమస్య. రెడ్లు ఆ పార్టీకి అధికంగా ఓట్లేస్తారని మనకు తెలుసు. కాబట్టి రెడ్ల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను, మండలాలను గనక చిందరవందర చేస్తే అది ఖచ్చితంగా వైసీపీ నేతలకి మైనస్సే, టీడీపీకి ప్లస్ అవుతుంది. మరి దానివల్లే వైసీపీ విజయావకాశాలు ఖచ్చితంగా పడిపోతాయి. మరి ఈ సమస్యను ఎదుర్కోవటం ఎట్లా అనే ఆందోళన కూడా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. మరొకసారి కూడా తిప్పి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందేమో అన్న భయం అయితే నేతలకి ఖచ్చితంగా ఉంది. కానీ బయట చూసిన దాని ప్రకారం మరొకసారి ప్రతిపక్షం కాదు, అసలు సీట్లు వస్తేనే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. ఎట్టకేలకి ఈ విభజన మాత్రం వైసీపీకి పెద్ద తలనొప్పిగానే మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.